అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ రాజధాని శాక్రమెంటోలోని హారిస్ సెంటర్లో ప్రవాస భారతీయ బాలిక వర్షిణి నాగం భరతనాట్య రంగ ప్రవేశ కార్యక్రమం వైభవంగా జరిగింది. 6 ఏళ్ల వయసు నుంచి భరతనాట్యం నేర్చుకుంటోన్న వర్షిణి గురువు శ్రీమతి హేమా సత్యనారాయణ ఆధ్వర్యంలో అరంగేట్రం చేశారు. ప్రాచీన నాట్య కళలకు ఆదరణ తగ్గిపోతున్న నేటి కాలంలో వర్షిణి తన హావభావాలు, నృత్య భంగిమలతో సుమారు 3 గంటల పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పుష్పాంజలి, అలరిప్పు, జతీశ్వరం, వర్ణం, శివస్థుతి మరియు తిల్లానా ఇతివృత్తాలలో నృత్యం చేసి అలరించింది. ఈ భరతనాట్య రంగ ప్రవేశ ప్రదర్శనలో సాయి రథీన సభాపతి గాత్రం, గజేంద్రన్ గణేశన్ మృదంగం, రాధాకృష్ణన్ సెల్వప్రసాద్ వయోలిన్, కడప రాఘవేంద్రన్ వేణువు, చిరంజీవి విశాల్ వెంకటేశ్వరన్ వాయిద్య సహకారం అందించారు. ప్రదర్శన అనంతరం వర్షిణి నాగం మాట్లాడుతూ తనకు ప్రేమతో విద్యను నేర్పించిన గురువు హేమా సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. భరతనాట్య రంగ ప్రవేశ ప్రదర్శనను తిలకించిన తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సహకరించిన వాయిద్య బృందానికి ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రదర్శనలో భాగంగా హారిస్ సెంటర్ థియేటర్ లాబీలో భరతనాట్యం యొక్క విశిష్టతను తెలుపుతూ ప్రదర్శించిన కళాఖండాలు ఆకట్టుకున్నాయి. అతిథులకు పసందైన తెలుగింటి భోజనాన్ని రుచి చూపించారు. ఈ సందర్భంగా వర్షిణిని పలువురు ప్రముఖులు అభినందించారు. కాలిఫోర్నియా స్టేట్ లెజిస్లేటర్ జోష్ హూవర్, యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ కెల్లీలు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంతో నాట్య గురువు హేమా సత్యనారాయణ 10 రంగస్థల అరంగేట్రాలు పూర్తి చేసుకున్నందుకు నిర్వాహకులు ఆమెను అభినందిస్తూ సత్కరించారు. 500 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమాన్ని వర్షిణి సోదరుడు విశ్రుత్ తన గీతాలాపనతో ప్రారంభించాడు. విశ్రుత్ 2018లో 15 ఏళ్ల వయసులో విజయవాడలో కర్ణాటక సంగీతంలో అరంగేట్రం చేయగా ఇప్పుడు అతడి సోదరి వర్షిణి భరతనాట్యంతో అరంగేట్రం చేయటం విశేషం. ఇలా ఒకే ప్రవాస కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ళు వేర్వేరు విభాగాల్లో అరంగేట్రం చేయటం అరుదైన విషయమని నిర్వాహకులు ప్రశంసించారు. ప్రవాసులు తమ పిల్లలకు భారతీయ సాంప్రదాయ కళలను పరిచయం చేయాలని, భారతీయ కళా వైభవాన్ని దేశ విదేశాలకు దాటి విస్తరించాలని పలువురు అతిథులు అభిప్రాయపడ్డారు.